జై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ 2024 నోటిఫికేషన్ సంబంధించింది. మనకు ఆల్రెడీ ఈవెంట్ ఉందండి. ఇప్పుడు 24 డిసెంబర్ నుంచి ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరైతే సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించి ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్. అందరూ ఈవెంట్ కంపల్సరీ కొడతారండి 5 కిలోమీటర్ రన్నింగ్. సో ఈవెంట్కి వెళ్ళే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఈ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయా, మళ్ళీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి లేదా జిరాక్స్ షీట్లు తీసుకెళ్ళాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. చాలా మంది కామెంట్ కూడా చేయడం జరిగింది. సో అందరి డౌట్లు ఈ వీడియోలో క్లారిఫై అయిపోతుంది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించింది. సో మనకు ఈవెంట్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఈవెంట్ మనం క్వాలిఫై అయితే దాని తర్వాత ఎగ్జామ్కి అపీర్ అవుతామండి. సో ఈవెంట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఈవెంట్కు మార్క్స్ ఏమి ఉండదు, జస్ట్ క్వాలిఫై మాత్రమే ఉంటుందండి. సో దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎంత టైమింగ్లో కొడితే బాగుంటుంది, ఎట్లా రన్నింగ్ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరికైతే ఈవెంట్ ఉందో, ఏ రోజు అయితే ఉందో ఆ రోజు ప్లస్ ఆ సెంటరు నాకు దయచేసి కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఆ సెంటర్ రివ్యూ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకోటి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా? మీకున్న డౌట్లన్నీ టెలిగ్రామ్లో వాట్సాప్లో పొందపరుస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అండి. ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించింది ఏంటంటే మనకు 2024లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వచ్చిన నోటిఫికేషన్కు మనకు ఫిజికల్ ఎప్పుడు జరగబోతుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫిజికల్ డేట్ వచ్చేసింది, హాల్ టికెట్ కూడా రావడం జరిగింది. సో ఎవరైతే ప్రాక్టీస్ చేశారో హార్డ్గా వాళ్ళే ఈవెంట్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీలో కూడా మనకు 24 మినిట్స్లో 5 కిలోమీటర్ రన్నింగ్ కొట్టలేకపోయారు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే మార్నింగ్ ఈవినింగ్ హార్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళే రన్నింగ్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అయితే మనకి ఫిజికల్ డేట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అంటే 24 డిసెంబర్ నుంచి అండి. 24 డిసెంబర్ ఇప్పుడు 1-2 డేస్లో 24 డిసెంబర్ నుంచి జనవరి 20 వరకు కంప్లీట్ అయిపోతుంది ఈవెంట్. ఓకేనా? సో ఈ ఈవెంట్ వచ్చేసి ఎవరికైతే ఏ రోజు ఉందో అండ్ సెంటరు ప్లస్ డేటు తప్పకుండా మనం కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టు వీడియో గ్రౌండ్ రివ్యూ చేయడానికి బాగుంటాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవ్వండి. సో ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, మనకు హాల్ టికెట్లో ఆల్రెడీ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయి అని చెప్పేసి సో అవి మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్స్ట్రా అనవసరంగా తీసుకెళ్ళి ఇబ్బంది పాల్పడకండి. ఓకేనా? నెక్స్ట్ క్లియర్ కట్గా నేను చెప్తాను, దయచేసి పెన్ పేపర్ తోటి ఉంటే రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ అనేది ఓన్లీ బాయ్స్కి మాత్రమే అండి, అమ్మాయిలకి లేదండి ఈ నోటిఫికేషన్. ఎందుకంటే మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. చాలామంది అమ్మాయిలు కూడా ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి సక్సెస్ అయింది. సో వాళ్ళకి కూడా హాల్ టికెట్లు వచ్చాయి, కొంతమందికి వచ్చినాయి. సో వాళ్ళకి ఎవరైతే హాల్ టికెట్ వచ్చిందో వాళ్ళు ఈవెంట్కి రావద్దు అని చెప్పేసి మనకు ఆ ఇన్స్ట్రక్షన్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక్కరికి ఇద్దరు రావచ్చు. ఓకేనా? సో వచ్చినాయి కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకు చెప్పి అమ్మాయిలకు కాదు, ఇది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఫైర్ మ్యాన్ నోటిఫికేషన్ అండి. ఓకేనా? నెక్స్ట్ మరొక ఫ్రెండ్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూద్దాం. సో డాక్యుమెంట్ విషయానికి వస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన అడ్మిట్ కార్డ్ అండి. సో అడ్మిట్ కార్డు ఓకేనా, ఏదైతే ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అడ్మిట్ కార్డ్ అండి, ఒరిజినల్ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళారు, అది డౌన్లోడ్ చేసుకునేది. ఓకేనా? ఇంకోటి ఎవరికైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదో, ఎవరికైతే ఇబ్బంది అవుతుందో ఇప్పటికైనా నాకు లాగిన్ ఐడి పాస్వర్డ్ పంపించండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. తప్పకుండా నేను మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి నేను మీకు మెయిల్ రూపంలో కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇటు అడ్మిట్ కార్డ్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఓకేనా? గేట్ ఎంట్రీ కోసము మనకు ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి. ఓకేనా? నెక్స్ట్ అంటే ఐడెంటిటీ ప్రూఫ్ అన్నమాట, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇంకేదైనా పాస్పోర్ట్కి సంబంధించింది కానీ ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కంపల్సరీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటే ఇంకా మంచిది. ఓకే, ఆధార్ కార్డు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని ఈ క్యాస్ట్ వైజ్ ఉంది కదా. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఉన్నారో ఆ క్యాస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో డెమోషియల్ అండి.
సో నథింగ్ బట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో మనకు డొమైసైల్ సెంట్రల్ అడుగుతున్నారు కాబట్టి డొమైసైల్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. చాలా మంది తీసుకొని ఉన్నారు, చాలా మంది SSCGD చాలా మంది అడగడం జరిగింది, అన్న మేము SSCGDలో ఈవెంట్కి వెరిఫికేషన్ అప్పుడు వెళ్ళినప్పుడు డొమైసైల్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అంటే 100% ఉపయోగపడుతుందండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ఓకేనా, మళ్ళీ తీపించుకోవడం అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి NOC అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు ఒక డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇస్తారండి. మళ్ళీ NOC ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా వేరే ఫోర్స్లో ఉండి మళ్ళీ CISFలో వద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన NOC అనేది ఉంటుంది. ఓకేనా. రేపు మీకు జాబ్ వచ్చినాక కూడా మీరు మళ్ళీ వేరే నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలన్నా, రాయాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, వెళ్ళాలన్నా కూడా NOC అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, తీసుకుని వెళ్ళాలి, మీకు తర్వాత ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ SSC మెమో. ఓకేనా, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే SSC మెమో అండి అండ్ ఇంటర్మీడియట్ మెమో కంపల్సరీ. ఎవరైతే ఇంటర్మీడియట్ చేయలేదో డిప్లొమా చేశారో వాళ్ళు డిప్లొమా తీసుకెళ్ళాలి. ఓకేనా. ఎందుకంటే మన అప్లికేషన్లో మనకు 10+2 ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఆ 10+2లో మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నామో అదే విధంగా క్లియర్ కట్గా మన హాల్ టికెట్లో కూడా సెకండ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా మనకు ఒరిజినల్ కంపల్సరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్. ఈ ఫొటోస్ విషయానికి వస్తే 4 ఫొటోస్ కంపల్సరీ అని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే ఇంకా మంచిది, నో ప్రాబ్లం అండి. ఒక 2-3 ఫొటోస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, వాళ్ళైతే 4 ఫొటోస్ సరిపోతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా లేటెస్ట్ రీసెంట్లీ ఫోటో ఉంది, అంటే లాస్ట్ 6 మంత్స్ లేదా 3 మంత్స్. సో లేటెస్ట్ ఫోటో ఉంటే మంచిది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఈ అన్ని డాక్యుమెంట్లు ఎప్పుడే ఉండాలి, సంవత్సరంలో ఉండాలి అంటే ఎంత ఇయర్ గ్యాప్ ఉండాలి, ఎంత పాత ఉండాలా లేటెస్ట్ ఉండాలా, చాలా మందికి డౌట్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్ 24లో వచ్చింది. సో 24 ఉంటే ఇంకా మంచిది, లేదు అనుకుంటే 23 to 24లో 2023 నుంచి 24 మధ్యలో ఇందులో ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకేనా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరామ్స్కి ఈవెంట్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని వచ్చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు రన్నింగ్ విషయానికి వద్దాం. రన్నింగ్ విషయానికి వస్తే మనకు 5 కిలోమీటర్ రన్నింగ్ అండి, 24 minutes టైమింగ్. ఓకేనా. నెక్స్ట్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే 80 to 85 సెంటీమీటర్ కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏది సెంటర్కి వెళ్ళినాక ఎట్లా ఉంటుందంటే గేట్ ఎంట్రీ స్టార్టింగ్ ఉంటుందండి. గేట్ ఎంట్రీలో అడ్మిట్ కార్డు అండ్ ఆధార్ కార్డు 2 చెక్ చేస్తారు. ఎందుకంటే అడ్మిట్ కార్డులో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉందా లేదా చెక్ చేస్తారు. అసలు నువ్వేనా కాదా అడ్మిట్ కార్డులో కూడా ఫోటో చూస్తారు, ఆధార్ కార్డులో కూడా ఫోటో చూస్తారు. ఓకేనా. గేట్ ఎంట్రీ అయిపోతే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళినాక యాజ్ టీజ్గా మన SSCGDలో అయితే ఎలా జరిగిందో SSCGDలో ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో అప్పుడైతే ఎలా అయితే జరిగిందో గేట్ ఎంట్రీ అయిపోయినాక లోపలికి వెళ్ళినాక బ్యాచ్ వైజ్ క్రియేట్ చేసి, సో హైట్ వెయిట్ చెస్ట్ చెక్ చేసి, దాంతోపాటు బ్యాచ్ వైజ్ క్రియేట్ చేసి, సో మన తమ్ము వేయించుకుంటారు, వెరిఫికేషన్ తమ్ము. ఎందుకంటే నువ్వు క్యాండిడేట్ వచ్చింది అంటే అటెండ్ అయ్యానని చెప్పేసి అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్లు అనేది చూడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఉందా లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ చూడడం జరుగుతుంది. ఇది చూసిన తర్వాత డైరెక్ట్ ఈవెంట్కి పంపించేస్తారు. ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మళ్ళీ డాక్యుమెంటేషన్ క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది. ఎవరైతే ఈవెంట్ ఫెయిల్ అయిపోయారో వాళ్ళకు అప్పుడే రిటర్న్ పంపించేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సో డాక్యుమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, మా డాక్యుమెంట్ ఫాదర్ నేమ్లో కానీ ఈ నేమ్లో కానీ మా సర్ నేమ్లో కానీ మా SSC మెమోలో ఇలా ఉంది పేరు, ఇందులో ఇలా ఉంది మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే అవన్నీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ పడకండి. మీ దగ్గర ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా తీసుకెళ్ళండి. రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు క్షుణ్ణంగా చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు ఈ మిస్టేక్ ఉంది, ఇది చేయించుకురావాలని. సో ఆ మిస్టేక్ను వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఈ టైం కల్లా నువ్వు చేయించుకోవాలని. సో నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈవెంట్ క్వాలిఫై అయిన తర్వాత ఈ మిస్టేక్ను నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది మెడికల్ టైంలో, ఆ టైంలో నీకు ఈ డాక్యుమెంట్ చెక్ చేస్తాం, అప్పుడైనా చేయించుకొని రావాలని చెప్పేసి కంపల్సరీ చెప్తారండి. ఓకేనా. లేదు అంటే మనకు December 24 నుంచి మనకు January 20 వరకు ఈవెంట్ నడుస్తుంది కాబట్టి సో ఈ మధ్యలో అయినా సరే ఒక డేట్ ఇచ్చి ఈ డేట్ను వచ్చి డాక్యుమెంట్ చేయించుకొని చూపించుకొని మళ్ళీ వెళ్ళిపో అని చెప్పేసి అయినా చెప్పడం జరుగుతుంది. SSCGDలో ఇలాగే జరిగింది. ఓకేనా. సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి. ఓకేనా. సో ఎలాంటి టెన్షన్ పడకండి, మిస్టేక్ ఉంటే మళ్ళీ టైం ఇస్తారు,
మళ్ళీ చేయించుకొని రావాలి. ఓకేనా. నెక్స్ట్ గేట్ ఎంట్రీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పీఈటీ పిఎస్టీ అయిపోతుంది. దాని తర్వాత దీనికి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్కి మనం ఎంత బాగా చదివితే అంత మంచిదండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా పెరిగిపోతుంది. మొన్న చూశారు కదా ఎస్ఎస్సి జీడీలో ఎంత హెవీగా కాంపిటీషన్ వచ్చింది, ఎంత హెవీగా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగిందో చూస్తూనే ఉన్నారు. సో అదేవిధంగా దీనికి కూడా సో ఇదే విధంగా మనకు కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో దయచేసి నేను చెప్పదలిసింది ఏంటంటే స్టడీ కూడా ఇప్పుడే చదవడం కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కంటిన్యూ ఈవెంట్ కొట్టినాక ఈవెంట్ క్వాలిఫై అయినాక స్టార్ట్ చేద్దామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పటి నుంచే సో కొద్ది టైం అయినా స్టడీ కోసం అని కూడా కేటాయించుకుంటా చదువుకుంటా కంటిన్యూ చేయండి. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు నేను అవైలబుల్గా ఉంటాను. ఇంకోటి మీకు ప్రతి ఒక్కటి నేను ఒక డిస్ప్లే రూపంలో చూపిస్తున్నాను అప్పటి నుంచి. అవి ఏంటిదంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళినాక ఎప్పుడైతే ఈవెంట్ సెంటర్ వెళ్తున్నావో అక్కడ సేమ్ యాజ్ గా ఒక బ్యానర్లో అక్కడున్న బ్యానర్ నేను ఫోటో తీయించుకొని అక్కడ తెలిసిన కొలీగ్స్ తోటి ఫోటో తెప్పించుకొని మీకు డిస్ప్లే రూపంలో చూపిస్తున్నా. ఆ బ్యానర్ అక్కడ కూడా మీ సెంటర్ ఎదురుగా కూడా అదే సేమ్ బ్యానర్ ఉంటుంది. అందులో మనకి ఇంగ్లీష్లో అని హిందీలో రాయడం ఉంటుంది. ఏది డాక్యుమెంట్ సీక్వెన్స్, ఏ డాక్యుమెంట్ ఫస్ట్ పెట్టుకోవాలి, నెక్స్ట్ ఏది పెట్టాలి, నెక్స్ట్ ఏంటని చెప్పి సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే సీక్వెన్స్ ప్రకారం అందులో ఉన్న మెయిన్ థింగ్ అదే సీక్వెన్స్ ప్రకారం అందులో ఉన్న డాక్యుమెంట్సే నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. టెన్షన్ పడకండి. అనెక్జామ్ సర్టిఫికేట్స్ అని ఈ సర్టిఫికేట్స్ అని ఏం తీయించుకోకండి. ఏమైనా అవసరం ఉంటే వాళ్ళే చెప్తారు, మళ్ళీ తర్వాత టైం ఇస్తారు. ఇప్పుడైతే టైం లేదు మన దగ్గర. మనకు కావాల్సిన ఈవెంట్ క్వాలిఫై కావాలి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఈవెంట్కే ఎక్కువకి టైం కేటాయించి ప్రాక్టీస్ చేయండి. 5 కిలోమీటర్ రన్నింగ్ అండి, 1.6 కాదు అది. ఓకేనా. సో సీరియస్గా ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా జాబ్ వస్తుంది అందరికీ. ఎవరైతే సీరియస్గా ప్రయత్నం చేస్తారో వాళ్ళకైతే జాబ్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండదండి. ఓకేనా. సో మనం చూపించే డిస్ప్లేలో చూపించే ప్రతి ఒక్క ఫిగరు అదంతా మనకు ఈవెంట్ సెంటర్లో వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆటోమేటిక్ కనిపిస్తుందండి. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరినీ షేర్ చేయండి. ఓకేనా. జై హింద్.